ఎగ్జామ్ రోజే డిబేట్ కాంపిటీషన్ ఉందని తెలిసి కూడా ఫస్ట్ రౌండ్ ఆడిషన్ అయితే ఇచ్చాను, కానీ సెలెక్ట్ అవ్వలేదని చెప్పి కాల్ రాకపోయేసరికి ఇంక దాని గురించి మర్చిపోయాను. కానీ ఎగ్జామ్ బయటకు వచ్చేసరికి వాళ్ళు కాల్ చేశారు, వాళ్ళు మీకు స్పీక్ ఫర్ ఇండియాలో సెకండ్ రౌండ్ ఉంది, ఫస్ట్ రౌండ్కి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారని. వచ్చి చూస్తే మొత్తం మరాఠీ. అసలు ఫస్ట్ రౌండ్ ఎలా సెలెక్ట్ అయ్యానో తెలియదు, కానీ సెకండ్ రౌండ్కి ఆల్రెడీ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఫుల్ భయం వేసింది. అప్పుడే ఎగ్జామ్ అయిపోయి వచ్చాను, ఏం ప్రిపేర్ అవ్వలేదు. చూస్తేనేమో మొత్తం మరాఠీలోనే మాట్లాడుతున్నారు, ప్రతిదానికి ట్రాన్స్లేషన్ కూడా కావాల్సి వచ్చింది. ఇంకా ఎలాగోలా సెకండ్ రౌండ్ కి ప్రిపేర్ అయిపోయి వచ్చి important than wealth, because let's be honest, money fills our pockets, but freedom fills our life. We to do whatever we want, but what if somebody comes and takes that freedom away from you? Will you be able to live without it? What if you have more money but you are not able to do anything with that money? See, how I stand here and say that I felt it was not possible in coming to such big stages like this, and especially when you see Speak for India. This is such a good opportunity, and I'm really, really grateful to have these opportunities where I push myself forward. మీరే చెప్పండి మరి ఎలా మాట్లాడానో. ఫస్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, కానీ డైరెక్ట్ జోనల్ రౌండ్కి సెలెక్ట్ అయిపోయాను. ఇది కూడా సెలెక్ట్ అయితే ఇంకా సెమీఫైనల్, ఫైనల్. ఆ తర్వాత గెలిస్తే 2.5 lakhs వస్తాయంట.